హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు. ఈజీగా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు దోసపిండితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి దోసపిండి తీసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. కలర్ కోసం నేను పసుపు వాడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను పసుపు యూస్ చేస్తున్నాను. తర్వాత ఆ బ్యాటర్లోకి మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా వెజిటేబుల్స్ ఉంటావో అవి వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇవి మాత్రం యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, ప్రతి గుంటకి ఆయిల్ పడేలాగా చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పండి. అది ఎందుకంటే ప్రతి గుంటకి ఆయిల్ అనేది అంటుకుంటే ఈజీగా పొంగనం అనేది ఈజీగా ఫ్లిప్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ పొంగనాల ప్రాసెస్ అనేది మొత్తం సిమ్లోనే జరగాలి. హైలో పెట్టుకుంటే ఏంటంటే మీకు పైన ఫ్రై అయిపోతుంది కానీ లోపల ఉడకకుండా మెత్తగా పిండి పిండిగా అయిపోతుంది. అందుకని ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గుంట పొంగనం అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి మధ్యలో మాత్రమే మంట తగులుతుంది, చివర్లో మంట తగలదు. దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కాసేపు అలా పక్కకు తిప్పుకొని అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దోసపిండి బ్యాటర్ని ప్రతి గుంటలోకి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్లో వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఇప్పుడు పైన పిండిగా ఉంది అంటే ఇంకా ఫ్రై అవ్వాలని, ఇంకా ఉడకాలని చెప్పి. లేదు అయిపోయింది, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయిపోయింది అని అనుకుంటే మీరు ఫ్లిప్ చేసేసుకోవచ్చు. ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వండి. లోపల కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. తర్వాత మూత తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా గుంట పొంగనాలు రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.